డబ్ల్యూఎం భక్తి. భోగభాగ్యాల భోగికి ఆ పేరు ఎలా వచ్చింది? భోగి పళ్ళ ప్రాముఖ్యతలేంటో తెలుసా? దక్షిణాయనంలో తాము పడిన కష్టాలు బాధలను తట్టుకునేందుకు ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను కోరుకుంటూ భోగి మంటలను వేస్తారు. బుగ్ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చిందని చరిత్ర ద్వారా తెలుస్తుంది. భోగం అంటే సుఖం. పురాణాల ప్రకారం శ్రీ రంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని, దానికి సంకేతంగానే భోగి పండుగ ఆచరణలోనికి వచ్చినట్లు పెద్దలు చెప్తారు. మరో కథనం మేరకు శ్రీ మహావిష్ణువు వామనుడి అవతారంలోని వచ్చి బలి చక్రవర్తిని పాతాళంలోనికి తొక్కింది కూడా భోగి రోజునే. ఇంకోవైపు ఇంద్రుడిని పొగరును అణిచివేస్తూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు కూడా భోగి రోజే అని పెద్దలు చెప్తారు. అంతేకాదు రైతుల కోసం ఈశ్వరుడు నందిని భూమికి పంపిన పవిత్రమైన రోజు ఈ రోజు భోగి పండుగను జరుపుకుంటారు. వీటితో పాటు పువ్వులు శనగలు కూడా కలిపి చిన్నారులపై వేయడం వల్ల వారు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారని చాలా మంది నమ్ముతారు. ఇదండి భోగి పండుగ యొక్క విశిష్టత, దాని వెనుకున్న పురాణ కథనం. మన ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు.